హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అది కొత్త ఆవకాయ అదిగోండి, అప్పుడే పట్టేసామన్నమాట. టేస్టీ అన్నమాట, టేస్టీ. నెయ్యి, ముద్దపప్పు, పెరుగు, రైస్. పచ్చడి భలే ఘాటుకుందండి, చూపించాలి కదా, అందుకోసం అనమాట. ఇప్పుడు మనం రైస్ పెట్టుకుని తినేద్దాం. దీన్ని ఎలా కలిపేసి వేసేసుకున్నాం. ఒక ముద్ద ఘాటుగా తిని అప్పుడు నెయ్యి వేసుకున్నాం. మీకు కూడా ఒక ముద్ద పట్టండి. నేను పెట్టుకుంటున్నాను. అదిరిపోయిందండి. ఆవకాయ ఇప్పుడు నెయ్యి పోసుకున్నాం. ఇంకొక ముద్ద తిన్నాక పోసుకుంటా. ఆవకాయ ముందు చికెన్లు మటన్లు ఏమైనా పనికొస్తాయండి, పనికిరావు. బాగా కలిపేసుకుని ఇంకో ముద్ద, అప్పుడు ముద్దపప్పు. అదిగోండి నెయ్యి పోసినాక అబ్బబ్బబ్బా, కంప్లీట్ అయిపోయింది. ముద్దపప్పు వేసుకుని దాంట్లో ఆవకాయ కలుపుకొని నెయ్యి పోసుకున్నాం. నెయ్యి వేసుకోవడం కాదండి, ముద్దపప్పులో పోసుకోవాలి. టమాటా చట్నీలో కూడా అంతే. అప్పుడు టమాటా పచ్చడి టేస్ట్, నెయ్యి టేస్ట్ విడివిడిగా తెలుస్తుంది అనమాట పోసుకుంటే. సూపర్గా కలిపేసుకోవాలన్నమాట, టేస్ట్ అప్పుడు ఉంటుంది. ఇది కూడా ఫస్ట్ ముద్ద నీకు నేను పెట్టేసుకుంటా. ఎంత బాగుందంటే అయిపోయిందండి. ఇప్పుడు పెరుగు ఒకే బాగుంటుంది కదా, ఒకసారి అది కూడా వేసేసుకుంటాం. మీరు సండే అయినా సరే ఏం తీసుకురావద్దని చెప్పాను, నాన్ వెజ్ ఏమి. ఒకే ముద్ద పప్పేసి తిన్నామని చెప్పి వద్దని చెప్పేసాం అనమాట. ఫ్రైడే కూడా తిన్నాము, బోరుగా ఉంది అందుకు. పెరుగు కూడా తీసుకున్నాం కదా, పట్టు పెట్టేద్దాం. నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వచ్చేస్తే సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ పచ్చడి ఇలా తీసుకుని దీంట్లో కలిపేసుకున్నాం. సూపర్ ఉంటుందన్నమాట. ముద్ద కూడా తీసుకొని అదిరిపోయింది. నెక్స్ట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.